15 నిమిషాలు తప్పుకుంటే ఈ దేశంలో ఉన్నటువంటి 100 కోట్ల హిందువులను ఊచకోతకు వస్తా అన్నటువంటి అక్బరుద్దీన్ మీద నమోదైనటువంటి కేసు ఈరోజు కోర్టు కొట్టివేయడం అంటే ఇది పూర్తిగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ వైఫల్యంగా భారతీయ జనతా పార్టీ భావిస్తూ ఉన్నది. ఎందుకంటే ఈరోజు కూడా చాలా స్పష్టంగా అక్బరుద్దీన్ గారి వ్యక్తిగత న్యాయవాది చెప్పింది ఏంటంటే, కోర్టులో సరైనటువంటి ఎవిడెన్సెస్ పెట్టలేకపోయింది కాబట్టి కోర్టు ఈ యొక్క కేసును కొట్టివేశారు అని చెప్పారు. అంటే ఏంది, వారు మాట్లాడింది వాస్తవమే, వారు మాట్లాడింది ఈరోజు కూడా యూట్యూబ్లో ఉన్నది, యావత్ భారతదేశము దాన్ని చూసింది, స్పందించింది. కానీ పోలీసులు ఎవిడెన్సెస్ ప్రొడ్యూస్ చేయలేకపోయినట. చాలా విచిత్రంగా ఉన్నది. ఎందుకు ప్రొడ్యూస్ చేయలేకపోయింది? ఎందుకంటే టీఆర్ఎస్ పార్టీ ఎంఐఎం మిత్రపక్షాలు కాబట్టి. ఈరోజు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం యొక్క డైరెక్షన్లోనే అక్బరుద్దీన్ని కాపాడేటువంటి ఒక ప్రయత్నము పోలీసులు చేశారని చెప్పేసి మేము చాలా స్పష్టంగా భావిస్తూ ఉన్నాము. ఆ నేపథ్యంలోనే ఈరోజు అక్బరుద్దీన్ మరి ఈ కేసు నుండి బయటపడేటువంటి ఒక ప్రయత్నం చేయడం జరిగింది. ముఖ్యమంత్రి గారు నేను నికార్స్ అయినటువంటి హిందూ అని చెప్పుకుంటారు. నువ్వు నికార్స్ అయినటువంటి హిందూ అయితే యాగాలు చేయడం కాదు, దమ్ముంటే ఈ కేసును పై కోర్టులో ఛాలెంజ్ చేయాల్సిందిగా భారతీయ జనతా పార్టీ డిమాండ్ చేస్తూ ఉన్నది. మీరు చేస్తారా లేదా? రేపు రాబోయేటువంటి రోజుల్లో భారతీయ జనతా పార్టీ రాష్ట్ర సర్కారు ఏర్పడిన తర్వాత తప్పకుండా బీజేపీ ప్రభుత్వం దీని మీద పై కోర్టుకు పోతుందని చెప్పేసి కూడా ఈ సందర్భంగా హెచ్చరిస్తా ఉన్నాం. ఇది మొత్తము హిందూ సమాజాన్ని మోసం చేయడమే, హిందూ సమాజాన్ని అవమానపరచడమే. ఇది హిందూ దేశం. ఈ దేశంలో హిందువులను ఊచకొత్తగా వస్తానా పట్టించుకుంటూ లేరు, హిందూ దేవతలను అవమానపరిచినా పట్టించుకుంటూ లేరు, హిందూ పండుగలను అవమానపరిచినా పట్టించుకుంటూ లేరు, హిందూ సెంటిమెంట్స్ను అగౌరవపరిచినా కూడా పట్టించుకుంటూ లేరు. ఇది కేవలం ఒక వర్గానికి కొమ్ము కాసేటువంటి ఒక సర్కారు వల్లనే జరుగుతుందని చెప్పేసి ఈ సందర్భంగా మేము ఆరోపిస్తున్నాము. కాబట్టి ఇప్పటికైనా ఈ రాష్ట్ర ప్రభుత్వ వైఖరిలో స్వయంగా ముఖ్యమంత్రి గారే స్పష్టం చేయాల్సిందిగా మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఇకపోతే రేపు ప్రారంభమయ్యేటువంటి బండి సంజయ్ గారు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుల యొక్క ప్రజా సంగ్రామ యాత్ర 2వ దశను విజయవంతం చేయాల్సిందిగా తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి సబ్బండ వర్గాలను అప్పీల్ చేస్తా ఉన్నాము. ఈ యాత్ర టీఆర్ఎస్ పార్టీకి ఒక అంతిమ యాత్ర కావాల్సిందిగా, దానికి ప్రజల మద్దతు అవసరం కాబట్టి ప్రతి ఒక్కరు కూడా మరి ఈ యాత్రకు మద్దతు పలకాల్సిందిగా, అందరూ కూడా ఈ యాత్రలో పాల్గొనాల్సిందిగా, రాబోయేటువంటి రోజుల్లో తెలంగాణలో మార్పు దిశగా భారతీయ జనతా పార్టీకి ఊతం ఇవ్వాల్సిందిగా కోరుతా ఉన్నాం. హాయ్ ఫ్రెండ్స్, మా టుడే టుమారో యూట్యూబ్ ఛానల్ చూస్తున్నందుకు చాలా థ్యాంక్స్. మరిన్ని లేటెస్ట్ వీడియోస్ కోసం వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఈ బెల్ ని కూడా రింగ్ చేసేయండి. మా నోటిఫికేషన్స్ అన్ని మీ మొబైల్లో వస్తాయి. అలాగే మా వీడియోస్ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, నచ్చకపోతే కామెంట్ చేయండి.